హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరాజయం చెందిన తర్వాత అనేక విధమైనటువంటి చర్యలు నడుస్తూ ఉన్నాయి. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే అధికార పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలోని నాయకులను, మాజీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, కింద స్థాయి నాయకులను, తృతీయ స్థాయి నాయకులను కూడా ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50 స్థానాలకు పైగా ఎలక్షన్లు జరిగితే 39 స్థానాలు విజయం సాధించి, ముఖ్యంగా అందులో మహిళలు పోరాటం చేసి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని తెలుగుదేశం పార్టీకి ఎదురు తిరిగి వైఎస్ఆర్సీపీనే ఓటేసి గెలిపించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలం ఇమ్మడిచెరువు గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతుతో సర్పంచ్గా విజయం సాధించినటువంటి తోకల బాలకృష్ణ, ఇతను యువనాయకుడు. ఇతను సర్పంచ్గా ఎన్నికయ్యాడు వైఎస్ఆర్సీపీ మద్దతుతో. అతను కొన్ని అనుకోని పరిస్థితులలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అయితే అసలు ఏంటి ఈ విషయం, బాలకృష్ణ సర్పంచ్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అని కొన్ని విషయాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తన తండ్రి అయినటువంటి తోకల బాలయ్య అలియాస్ దడబాలయ్య అనే వ్యక్తి 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తిరిగి మనం టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి టీడీపీ వాళ్ళ ద్వారా తన కుమారుడైనటువంటి బాలకృష్ణ మీద ఒత్తిడి తీసుకురావడం, ముఖ్యంగా లోకల్లో ఉన్న నాయకుల ఒత్తిడి ఎక్కువ అవడంతో ఈ ఒత్తిడిని తట్టుకోలేనటువంటి బాలకృష్ణ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పనులు ఆ సామాజిక వర్గానికి, ముఖ్యంగా అదే గ్రామంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తుల దగ్గర ఇమ్మడిచెరువు గ్రామంలోని ఒక ప్రముఖ వ్యక్తి కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసి మీకు భూములు పెడతానని చెప్పేసి కొన్ని డూప్లికేట్ పాసు పుస్తకాలు ఇచ్చి వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తే, వారు డబ్బులు మనం ఇచ్చి మోసపోయామని తెలుసుకున్న తర్వాత అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఆ వ్యక్తి ఎవరైతే మిమ్మల్ని మోసం చేశాడో అతను జీవితాంతం మోసం చేస్తూనే ఉంటాడు, మీరెందుకు వెళ్ళి మోసపోయారని చెప్పేసి తిరిగి వీరిని తిట్టడంతో, ఇటువంటి వ్యక్తులను మనం ఎలా సపోర్ట్ చేద్దాం? జగన్మోహన్ రెడ్డి గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అన్నా మనకు అభిమానం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితోనే మనం ఉండాలి. కానీ ఇటువంటి పార్టీతో మనం ఎలా ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని మనోవేదనకు గురైన బాలకృష్ణ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని చెప్పేసి ఒక విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, బాలకృష్ణ తనకు పోటీగా నిలబడిన వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన వ్యక్తి, వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చిన వ్యక్తి, వీరిద్దరూ భావబామర్దులు, అంటే అక్కల చెల్లెల్ని చేసుకున్న వ్యక్తులే. అయినప్పటికీ బాలకృష్ణ విజయంతో ఇమ్మడిచెరువు గ్రామంలోని ఒక ప్రముఖ కుటుంబం తోకల బాలకృష్ణను సపోర్ట్ చేయడంతో విజయం సాధించిన యువ నాయకుడు బాలకృష్ణ చనిపోవడం మాత్రం అత్యంత బాధాకరం. ఏది ఏమైనా ఇటువంటి చర్యలు బాధాకరం. అతను చనిపోవడంతో తన కుటుంబం, తన పిల్లలు అన్యాయం అయిపోయారా కానీ భయపడో లేకపోతే మనోవేదనకు గురయో చనిపోకూడదు, ఎదురు తిరిగి పోరాడాలి. కానీ ఇలా చనిపోవడం ఏమిటి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన ఎక్కువైంది. బెదిరించడం, మాటలతో చెప్పడం, ఇనకపోతే కొట్టించడం, లేకపోతే ఇంట్లో వాళ్ళని బెదిరించడం, కిడ్నాపులు చేయడం, ఇటువంటివన్నీ తెలుగుదేశం పార్టీకి పరిపాటి అయిపోయింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చాలామంది అలవాటు పడిపోయినప్పటికీ కొంతమంది సున్నిత మనస్తత్వం కలిగిన వారు మాత్రం ఇలా చేసుకుని చనిపోతున్నారు. ఏది ఏమైనా ముఖ్యంగా తోకల బాలయ్య అలియాస్ దడబాలయ్య, తోకల బాలకృష్ణ తండ్రి అయినటువంటి బాలయ్య దీనికి ముఖ్య కారణమని 2 రోజుల క్రితం జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశం, లోకేష్ గారు వచ్చిన సమావేశానికి కూడా బాలకృష్ణ వెళ్ళవద్దని తన తండ్రిని వారిస్తే అది వినకుండా అతను జనం పోగేసుకొని ఆ సమావేశాన్ని వెళ్ళేందుకు కూడా ఒకంత మనస్పర్ధకు గురై ఆయన మరణించారని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు జరగడం మాత్రం అత్యంత బాధాకరం. ఈ విషయం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి రాబోయే కొద్ది రోజుల్లో ఖచ్చితంగా ఇమ్మడిచెరువు గ్రామాన్ని సందర్శించి బాలకృష్ణ కుటుంబాన్ని పరామర్శించడం కోసం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.